Hello everyone, this session we discussing about polity topic and very important topic. కంపల్సరీగా వన్ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ఇండియా బారోడ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది మనం ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి బారోడ్ తెచ్చుకున్నామంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం అనమాట. దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అలాగే ఆర్టికల్ 368 ఇన్ పార్ట్ 20 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పవర్స్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 368 ఇన్ పార్ట్ 20 అనమాట. ఆర్టికల్ 368 ఇన్ పార్ట్ 20 డిస్కసింగ్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ ఇండియా అనమాట. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. మొత్తంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చి 25 పార్ట్స్ అనమాట. 25 పార్ట్స్లో పార్ట్ 20 ఆర్టికల్ 368 అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి చెప్తుంది. ఓకేనా? ఆర్టికల్ 368 యాడ్, రిమూవ్ ఆర్ రిపీల్ అంటే ఎలా? It states that the parliament may in exercise of its constituent power add, remove an article, repeal any provision of the constitution, but no change can be done in the basic structure of the కాన్స్టిట్యూషన్. అంటే ఏంటి? స్టేట్స్ దట్ పార్లమెంట్ మే కాన్స్టిట్యూషన్ పవర్ రిమూవ్ కానీ అలాగే ఆర్టికల్ రిమూవ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ చేయొచ్చు. కాకపోతే ఆ చేంజ్ అనేది ఎలాగుండాలంటే చేంజ్ కెన్ బి డన్ బట్ నో చేంజ్ అంటే వైలేషన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ కేస్ 1 ఉంది భారతి జడ్జ్మెంట్. పార్లమెంట్ కెనాట్ అమెండ్మెంట్ దోజ్ పార్ట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏం చెప్తుంది కేసు 1 ఉంది భారతీయ కేసు జడ్జ్మెంట్? పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు కానీ ఎక్సెప్ట్ హూస్ ఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చూడండి. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్: బై సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్, by special majority of parliament and consent of states అనమాట. బై సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటి? మోర్ దాన్ 50% అనమాట. అలాగే బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 అనమాట. 2/3 మెజారిటీ ఆఫ్ 2/3 ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ బై ఏ సింపుల్ మెజారిటీ. అర్థమవుతుందా? ఈ 3 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇంట్రడక్షన్ ఐదర్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఎక్కడైనా కూడా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఇంట్రడక్షన్ చేయొచ్చు. లోక్సభలోనే చేయొచ్చు, రాజ్యసభలోనే చేయొచ్చు. ఇంట్రడ్యూస్డ్ ఐదర్ బై ఏ మినిస్టర్ ఆర్ బై ఏ ప్రైవేట్ మెంబర్. అలాగే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది మినిస్టర్ అయినా చేయొచ్చు లేదా ప్రైవేట్ మెంబర్ చేయొచ్చు. ఇక్కడ ప్రైవేట్ మెంబర్స్ అంటే ఇంకేం కాదంటే ఎంపీస్ అనమాట. ప్రైవేట్ మెంబర్స్ అంటే ఎంపీస్ కూడా ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. డిస్కషన్ ఎలా జరుగుతుంది? ఓటింగ్, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ప్లస్ స్పెషల్ మెజారిటీ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అనమాట. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్. ఇన్ కేస్ ఆఫ్ టై ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ కెన్ క్యాస్ట్ హిజ్ ఓట్. అంటే ఈ ఓటింగ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ తీసుకోండి. స్పీకర్ ఎప్పుడు కూడా ఓట్ అనేది వేయడనమాట. ఎప్పుడైతే టై అవుతుందో అప్పుడే స్పీకర్ యూజెస్ హిజ్ ఓట్ అనమాట. అంతవరకు స్పీకర్ అనేవారు ఓటు వేయరనమాట. నెక్స్ట్ నో జాయింట్ సిట్టింగ్. ఈచ్ హౌస్ మస్ట్ పాస్ ద బిల్ సపరేట్లీ. ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద 2 houses దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ హోల్డింగ్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదన్నమాట. ఈచ్ హౌస్ మస్ట్ పాస్ ద బిల్ సపరేట్లీ. ప్రతి ఒక్క హౌస్ ఆ బిల్ అనేది అంటే లోక్సభలో అలాగే రాజ్యసభలో సపరేట్గా పాస్ అవ్వాలి. ఇద్దరి మధ్యన డిసగ్రిమెంట్ వస్తే జాయింట్ సిట్టింగ్ పెట్టి సాల్వ్ చేసి అయితే అవదండి. జాయింట్ సిట్టింగ్ అనేది ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో లేదు. నెక్స్ట్ ప్రెసిడెంట్ అసెంట్. ద ప్రెసిడెంట్ మస్ట్ గివ్ హిజ్ అసెంట్ టు ద బిల్. హీ కెన్ నైదర్ withhold his assent to the bill nor return the bill for reconsideration of the పార్లమెంట్. ప్రెసిడెంట్ అనేవారు ఖచ్చితంగా బిల్ మీద అసెంట్ అంటే సైన్ చేయాల్సిందే. హీ కెన్ నైదర్ విత్హోల్డ్ హిజ్ అసెంట్ టు ద బిల్ నార్ రిటర్న్ ద బిల్ ఫర్ రీకన్సిడర్. ఏమి ఒక్కసారి కానీ బోత్ హౌసెస్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కానీ పాస్ అయిపోతే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనేవాడు అసెంట్ చేయాల్సిందే. రిటర్న్ చేయకూడదు, అలాగే ప్రెసిడెంట్ దగ్గర ఉంచుకోకూడదు. ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ అసెంట్ అయితే ఏమవుతుంది? ప్రెసిడెంట్ అసెంట్ అయితే ద బిల్ బికమ్స్ యాక్ట్ కింద మారిపోతుంది అనమాట. ద బిల్ బికమ్స్ యాక్ట్ అనమాట.
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెజారిటీ చూద్దాం. టైప్స్ ఆఫ్ మెజారిటీ ఫస్ట్ సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? మోర్ దాన్ 50% అనమాట. అంటే 50% కన్నా ఎక్కువగా ఉండాలి సింపుల్ మెజారిటీ. దిస్ ఈజ్ ఎ మెజారిటీ మోర్ దాన్ 50% ఆఫ్ దోస్ మెంబర్స్ హూ ఆర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. మోర్ దాన్ 50 మెంబర్స్ ఉండాలన్నమాట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫంక్షనల్ ఆర్ వర్కింగ్ మెజారిటీ. మోర్ దాన్ 50% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకుంటే 51 ఉండాలన్నమాట. అది. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? ఆర్టికల్ 249. ఈ స్పెషల్ మెజారిటీ గురించి చెప్పేది ఏదంటే ఆర్టికల్ 249 టెల్స్ అబౌట్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ దోస్ ప్రెజెంట్ అండ్ విల్లింగ్ టు ఓట్. 2/3 ఆఫ్ ప్రెజెంట్ అయ్యి ఓట్ చేసి ఉండాలన్నమాట. అర్థమవుతుందా? అది స్పెషల్ మెజారిటీ. నెక్స్ట్ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? ఇట్ డొనేట్స్ ఏ మెజారిటీ ఆఫ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద హౌసెస్ టోటల్ మెంబర్షిప్ ఇన్సిడెన్స్ విచ్ ద అబ్సల్యూట్ మెజారిటీ కెన్ బి used by absolute majority is rarely used in the ordinary business of the parliament or state legislature. However, this majority is used during the general election to form the government at the center and the state. Absolute majority అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద హౌస్ టోటల్ మెంబర్షిప్లో మోర్ దెన్ 50% ఉండాలన్నమాట. ఇన్ విచ్ ద అబ్సల్యూట్ మెజారిటీ కెన్ బి యూజ్డ్ రేర్లీ యూజ్డ్ ఇన్ ద ఆర్డినరీ బిజినెసెస్ ఆఫ్ ద పార్లమెంట్. అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తారనమాట. ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ అనమాట. దీస్ ఎక్కువగా డ్యూరింగ్ ద జనరల్ ఎలక్షన్ టు ఫార్మ్ గవర్నమెంట్ అట్ ద సెంట్రల్ అండ్ స్టేట్స్లో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఈ అబ్సల్యూట్ మెజారిటీ అనేది యూజ్ చేస్తారు. అంటే ఏంటి? టోటల్ మెంబర్షిప్లో 50% అనమాట. అర్థమైందా? అంటే ఏంటి? టోటల్ 100 ఉన్నారనుకో, ఎంత రావాలి? 51 రావాలన్నమాట. అది. నెక్స్ట్ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? ద టర్మ్ ఎఫెక్టివ్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ హౌస్ రిఫర్స్ టు గ్రేటర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. అంటే టోటల్ యొక్క ఎఫెక్టివ్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ చూసి అది 50% కన్నా ఎక్కువ రావాలన్నమాట. దట్ మెజారిటీ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ మెజారిటీ. అన్ఆక్యుపైడ్ సీట్స్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు అండర్స్టాండ్ ద బెటర్ అనమాట. అర్థమవుతుందా? రిమూవల్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ సర్బియా ఆర్టికల్ 367B క్లాస్ బి. రిమూవల్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్స్ అండ్ డిప్యూటీ స్పీకర్స్ అనమాట. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో చూద్దాం. అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ. ఇప్పుడు స్పెషల్ మెజారిటీ అంటే ఏంటో చూద్దాం. స్పెషల్ మెజారిటీ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు స్పెషల్ మెజారిటీ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ ఫాలోయింగ్: ఆర్టికల్ 249, ఆర్టికల్ 361, ఆర్టికల్ 368, ఆర్టికల్ 368 అనమాట. ఆర్టికల్ 249 says about 2/3 members present and voting. This required in case of the empowering parliament to make laws on those issues included in the state list. ఈ స్పెషల్ మెజారిటీ ఎక్కువగా ఏ సందర్భాల్లో యూజ్ చేస్తారంటే ఆర్టికల్ 259 ఏం చెప్తుంది? 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ దోస్ ఇష్యూస్ ఇంక్లూడ్ ఏవైతే స్టేట్ లిస్ట్లో ఏవైనా ఇంట్రడ్యూస్ చేస్తే లాస్ పార్లమెంట్ అప్పుడు అనేది ఈ స్పెషల్ మెజారిటీ అనేది యూజ్ చేస్తారనమాట. స్టేట్ లిస్టు అలాగే మనకు 3 లిస్ట్ ఉంటాయి: యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్ట్ అనమాట. అదన్నా యూనియన్ లిస్ట్ అంటే మొత్తం సెంట్రల్ పవర్ ఉంటుంది. స్టేట్ లిస్ట్ అయితే స్టేట్. ఎగ్జాంపుల్ పోలీస్ చూసుకోండి. పోలీస్ రిక్రూట్మెంట్ ఎవరు కమ్స్ అంటే స్టేట్ లిస్ట్. ఎందుకు? పోలీస్ ఏ స్టేట్ యొక్క పోలీసు వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనమాట. అది అలాగనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్టికల్ 361 ఏం చెప్తుంది? 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఆర్టికల్ 360 ఇట్ రిఫర్స్ టు ఎ మెజారిటీ ఆఫ్ 2/3 members present and voting supported by over 50% of the total strength of the house. Article 360 as above plus that bill should be passed by a simple majority by half of the state legislatures in India. అంటే ఏంటి? సింపుల్ మెజారిటీ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ఇండియా బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్. By special majority of parliament, a majority of 2/3 of the members of each house present and voting. Absent and vacant seats are also counted. Total membership. The expression total membership means total number of members comprising the house irrespective of fact whether there are vacancies or absentees. Total membership అంటే ఏంటి? total number of
మెంబర్స్ కంప్రైజింగ్ ద హౌస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దేర్ ఆర్ వేకెన్సీయా ఆబ్సెంటీసా ఏం లేదండి, టోటల్ అనమాట. వాట్ ఈజ్ స్పెషల్ మెజారిటీ? మెజారిటీ విచ్ ఈజ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే ఏంటి ఈ స్పెషల్ మెజారిటీ అంటే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ప్రెజెంట్ అయ్యి ఓటింగ్ చేయాలన్నమాట. అర్థమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ మెజారిటీ. 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యి అందులో స్పెషల్ మెజారిటీ కావాలంటే ఏంటి, మెజారిటీ అంటే ఏంటి, మోర్ దాన్ 50% అనేది ఉండాలన్నమాట. దీస్ ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ. ఈ ప్రొవిజన్స్ మాత్రం ఈ స్పెషల్ మెజారిటీతోనే అమెండెడ్ చేయొచ్చు. ఏది ఫండమెంటల్ రైట్స్, అలాగే డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, 2/3 మెంబర్స్లో 50% అనమాట. అర్థమవుతుంది కదా అది. నెక్స్ట్, బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్పెషల్ మెజారిటీ ఉండాలి, అలాగే కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అనమాట. స్టేట్తో కూడా కన్సల్ట్ అవ్వాలి. ఏ మెజారిటీ ఆఫ్ ద 2/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, మీకు ఆల్రెడీ చెప్పాను, విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ గివ్ దేర్ కన్సెంట్. అయితే ఈ స్పెషల్ మెజారిటీయే కాకుండా హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా కన్సెంట్ అనేది ఇవ్వాలన్నమాట. No time frame. There is no time limit within which the state should give their consent to the bill. ఒక టైం లిమిట్ అనేది ఏమీ లేదండి. ద స్టేట్ షుడ్ గివ్ దేర్ కన్సెంట్ టు ద బిల్. ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద పాలిటీ కెన్ బి అమెండెడ్ బై ఎ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఆల్సో విత్ ద కన్సెంట్ ఆఫ్ ద హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ బై ఎ సింపుల్ మెజారిటీ. ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఈ బోత్ మన ఇండియాలో బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అట్ సెంట్రల్ లెవెల్, స్టేట్ గవర్నమెంట్ అట్ స్టేట్ గవర్నమెంట్, అది ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. అందుకే ఫెడరల్ స్ట్రక్చర్ అయినప్పటికీ ఏమవుతుంది, అమెండెడ్ బై ఎ స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్. ఏవైతే ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్లో ఈ పార్లమెంట్ అమెండ్ చేస్తే అప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేది ఏంటంటే కన్సెంట్ అవ్వాలన్నమాట. ఆ కన్సెంట్ అలాగ ఉండాలి, స్టేట్ లెజిస్లేచర్ బై ఎ సింపుల్ మెజారిటీ. ఇఫ్ వన్ ఆర్ స్మాల్, సమ్ ఆర్ ఆల్ ద రిమైనింగ్ స్టేట్స్ టేక్ నో యాక్షన్ ఆన్ ద బిల్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ ద మూమెంట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ గివ్ దేర్ కన్సెంట్, the formality is completed. The provisions which can be amended by this way included election of the President of India and its manner, extent of executive power of the Union and states, Supreme Court, High Court to representation of states in Parliament, distribution of legislative powers. By simple majority of Parliament, by simple majority of Parliament, majority of more than 50% of the members present and voting, the provisions which can be amended by simple majority. Many articles in the Constitution mention that these articles can be amended by a simple law of Parliament. Schedule 1, admission of new states, formation of new states and alteration of areas, boundaries or names of existing states, quorum in Parliament, salaries and allowances of the members of Parliament, rules of procedures, Parliament privileges of the Parliament, its members and its committees, use of English language in Parliament అన్నమాట. షెడ్యూల్ 1 మాట్లాడుతుంది దీని గురించి, quorum in Parliament. నెక్స్ట్, ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, delimitation of constituency, సెకండ్ షెడ్యూల్, emoluments, allowances, privileges and so on, president, the governor, the speakers, union territories. ఫిఫ్త్ షెడ్యూల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. సిక్స్త్ షెడ్యూల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అనమాట. ఫిఫ్త్ షెడ్యూల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. సిక్స్త్ షెడ్యూల్ వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్, నెంబర్ ఆఫ్ chosen judges in the Supreme Court, conferment of more jurisdictions on the Supreme Court. Very very important topic అండి. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, అలాగే స్పెషల్ మెజారిటీ ప్లస్ విత్ అండ్ కన్సెంట్ విత్ స్టేట్స్ అనమాట. అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.